ఏజెన్సీ వార్డుల పునర్విభజన శాస్త్రీయంగా జరిగింది. ప్రజలకు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉండటం కోసమే చేపట్టాం. కార్పొరేటర్లు ప్రజల క్షేత్ర సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించగలుగుతారు. వార్డుల పరిమాణం విస్తీర్ణం తగ్గడం వల్ల ప్రజలు తమ ప్రతినిధులతో నేరుగా సంప్రదించే అవకాశం పెరుగుతుందని డీలిమిటేషన్ పై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం చేసిన ప్రకటన. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశం రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కార్పొరేటర్లను వెంట పెట్టుకుని జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. వార్డుల పునర్విభజనపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. విభజన శాస్త్రీయంగానే జరిగిందంటూ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఈ యొక్క విస్తీర్ణలో భాగంగా అయితే పరిపాలన కూడా ఈజీగా అవుతుంది అంటూ కూడా అయితే కొన్ని సూచనలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక విస్తరణ తగ్గడం వలన ఇటు రాజకీయ నాయకులకు ప్రజలకు అయితే అనుసంధానంగా ఉంటుంది కాబట్టి విస్తరణ మొత్తం టోల్గా కూడా శాస్త్రీయంగానే జరిగింది అంటూ కూడా ఆ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే దాంట్లోనే ఉన్నటువంటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ గాని, అరికపూడి గాంధీ గాని వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ చూసుకుంటే కనుక అదే ఈ యొక్క ఏదైతే వార్డుల విభజన జరిగిందో వార్డుల విభజన జరిగేటప్పుడు ఎవరిని కూడా సంప్రదించకుండా ఇటు రాజకీయ నాయకులు కానీ ఇటు కార్పొరేటర్లను కానీ ఎవరిని సంప్రదించకుండా ఈ యొక్క విభజన చేశారు అంటూ కూడా అయితే జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక నిన్న బల్మూరి వెంకట్ కూడా మాట్లాడుతూ అదే ఈ యొక్క విభజన మొత్తం తోడుగా కూడా అధికారులు ఇష్టానుసారంగా చేశారు, ఎవరు కూడా క్షేత్రస్థాయిలో అక్కడ వెళ్ళేసి ఈ యొక్క విభజన చేయలేదు అంటూ కూడా కంప్యూటర్ల ద్వారానే ల్యాప్టాప్ల ద్వారానే ఈ యొక్క విస్తరణ మొత్తం చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన ఇప్పుడు అదే రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతుంది. ఇటు ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ రోజు ఈ యొక్క మొత్తం కౌన్సిల్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క కౌన్సిల్ మీటింగ్ లో చూసుకుంటే కనుక జిహెచ్ఎంసీలో ఉండేటటువంటి ఈ యొక్క అయితే డివిజన్ల పునర్విభజన పైన మేయర్ కమిషనర్లు వేరువేరుగా కలిసి చర్చించిన తర్వాతనే ఈ యొక్క డివిజన్లను సరిహద్దుల పైన మార్కింగ్ చేసి వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా చూసుకునే కనుక ఏ ప్రతిపాదన డివిజన్లను పునర్విభజన చేశారో చెప్పాలని కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ గాని, దానం నాగేందర్ గాని, ప్రకాష్ గౌడ్ గాని, అయితే బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే విభజన చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి, వార్డుల విభజన ఏ పారామీటర్ ఆధారంగా చేశారో తెలియడం లేదంటూ కూడా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక సీఎం దృష్టికి కూడా ఈ యొక్క వ్యాఖ్యలను మొత్తం టోల్గా కూడా సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే జనాభా ప్రతిపాదికన ప్రకారంగా వార్డులని అయితే నిర్ణయించాలి. వార్డులు మొత్తం 150 నుండి 300 వార్డుగా విస్తరించిన నేపథ్యంలో అక్కడ భౌగోళిక అంశాలు కానీ వాటిలో ఉన్నటువంటి ట్యాక్స్ ఏ విధంగా ప్లే చేయాలి అనే దాంతో కార్పొరేషన్లను ఏ విధంగా డివైడ్ చేశారు, కార్పొరేషన్లను డివైడ్ చేసిన తర్వాత వాటి లోపల ఆ యొక్క జోన్ల వారిగా ఏ విధంగా జోన్ల వారిగా విభజిస్తారు, ఏ విధంగా చేశారనే కోణం లోపల మొత్తం తీవ్ర ఉత్కంఠ ఉంది. ఆ ఫ్యూచర్ సిటీ ఉందో ఫ్యూచర్ సిటీకి కూడా ఇప్పుడు కొత్తగా ఏవైతే వార్డు డివిజన్స్ అవుతున్నాయో ఆ డివిజన్స్ ఆ ఫ్యూచర్ సిటీలకు కూడా వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా చేశారు, ఏ విధంగా జనాభా ప్రతిపాదన అధికారంగా ఏ విధంగా చేశారో ఖచ్చితంగా దీన్ని అందరికీ చెప్పాలి. ఎవరిని కూడా సంప్రదించకుండా అధికారులే సొంత నిర్ణయం తీసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే సొంత పార్టీ నాయకులు కూడా ఈ యొక్క కార్పొరేటర్లు కానీ సొంత పార్టీ నాయకులు కానీ ఈ యొక్క విభజనను విమర్శిస్తున్నారు. ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ దాన్ని గట్టిగానే నిలదీయాలి. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో కూడా దానిపైన చర్చించాలి, దీనిపైన గట్టిగా నిలదీయాలి అంటూ కూడా చెప్తున్నారు. అయితే హైదరాబాద్ ఏదైతే విభజన చేస్తుందో దాని విభజనలో మేము అడ్డుకోలేము, కానీ ఇది శాస్త్రీయంగా జరగాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే అశాస్త్రీయంగా జరిగింది, శాస్త్రీయ పద్ధతిని పాటించలేరు అంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ మాత్రం దీన్ని శాస్త్రీయంగానే చేశామంటూ కూడా చెప్తున్నారు.